హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీగా డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను బాదం, కాజు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ 15 to 20 డేట్స్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇక్కడైతే 1 కప్ మకానా తీసుకున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. అండ్ కడాయిలో కొంచెం గీ యాడ్ చేసి మకానా అయితే యాడ్ చేసేసానండి. సో ఇక్కడ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ అయితే చేయండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను మకానా అయితే ఒక 1 minute అయితే అలా రోస్ట్ చేశాను. సో కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడు అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఒక్కసారి చూడండి, ఇది క్రిస్పీగా ఇలా అయితే ఉండాలండి. అప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చూడండి, సో ఇవైతే నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ కొంచెం గీ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో యాడ్ చేశానండి. సో డ్రై ఫ్రూట్స్కి అయితే ఒక 2 minutes అయితే లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి, ప్రాపర్గా రోస్ట్ చేయాలి. సో డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఓవర్ నైట్ సోక్ చేసి 3 or 4 days సన్ డ్రై చేశానండి. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ యాడ్ అవుతుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుందండి. నేను ఎప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చేసా ఇలానే చేస్తాను. చూడండి, ఇవి కూడా ప్రాపర్గా రోస్ట్ అయిపోయాయి. ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ మళ్ళీ ఒకసారి గీ వేసేసి డేట్స్ అయితే యాడ్ చేశాను. డేట్స్ ఇలా కొంచెం రోస్ట్ చేయడం వల్ల అది స్మూత్గా అవుతుంది, మనం బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇప్పుడైతే అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. చూడండి, ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేద్దామండి. సో స్మూత్గా బ్లెండ్ అవ్వడం వల్ల మనకి బాల్స్ కూడా ప్రాపర్గా వస్తాయి. సో ఇంత స్మూత్గా అయితే బ్లెండ్ అయిపోవాలండి. చూడండి, సో ఇలా అయిపోయాక మనం ఇప్పుడైతే బాల్స్ ప్రిపేర్ చేద్దాము. సో బాల్స్ ప్రిపేర్ చేసేసుకుందామండి. సో ఒక్కసారి చూడండి, బాల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి ఈవినింగ్ టైమ్స్ అనుకున్నప్పుడు ఇలా అయితే పెట్టండి. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉంటుంది. మీకు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.